శుభోదయం. నారమిచ్చినోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఏవి గత కాలపు సినీ వైభవాలు, ఏవి గత కాలపు సినీ వైభవాలు. నిజమేనండి. ఓసారి మనం ఆలోచిస్తే ఇవాల్టి కన్నా నిన్న మధురంగా ఉంటుంది. రేపటి రోజున ఈ రోజు మధురంగా ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ రోజుకి ఆ రోజు మధురంగా మనం భావించుకుంటూ రావాలి. అలాగే ఇంకా మనం వెనక్కెళ్తే, గతంలోకెళ్తే గత కాలపు వైభవ చిహ్నాలు, స్వర్ణయుగపు రోజులు అని చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మనందరినీ, ప్రతి ఒక్కళ్ళని, పేదవారి దగ్గర నుంచి గొప్పవాళ్ళ దాకా ఆకట్టుకునే ఏకైక ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ. గత కాలంలో సినీ వైభవాలన్నీ కూడా ఒక స్వర్ణయుగపు రోజులుగా భావించే రోజులవి. నిజంగా బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కానీ, లేకపోతే 1950s నుంచి, లేకపోతే 1978, 1980, 85 దాకా కూడా వేసుకోవచ్చు మనం. వచ్చే సినిమాలన్నీ కూడా తెలీదు, ఏదో నర్మగర్భితంగా కానీ, భావగర్భితంగా కానీ, లేకపోతే ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాగా ఎండింగ్లో ముగించడం జరుగుతుంది. దానికి ఒక కథ ఉంటుంది. ప్రతి పాత్రకు ఒక అర్థం ఉంటుందండి. ప్రతి పాత్రకు ఒక ఔచిత్యం ఉంటుంది. ఒక పాత్ర పెట్టారు అని అంటే ఆ పాత్రకు యొక్క సినిమాలో కథతో జోడించబడి ఉంటుంది. అన్నెసెసరీ పాత్రలు రావు. ఇదివరకు కామెడీ అనగానే ఒక చక్కటి చొక్కాలాగా ఉండేది, నిండుగా చక్కగా కప్పుకునేటట్టు అని హాస్యనటుడు రాజబాబు గారు చెప్పారు. మరి ఇప్పుడు వస్తున్న కామెడీ గురించి ఏంటండి అని అంటే, ముక్కలు ముక్కలుగా జించి చొక్కాను కుడుతున్నారు కదా నాన్న, రంగురంగుల చొక్కాలాగా రకరకాల పీలికలు తీసుకొచ్చి ఓ చొక్కా చేస్తున్నారు. అసలు అది మనకి సర్కస్లో మరి నిజంగా జోకర్ వేసుకునే చొక్కాలాగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ముక్కలు ముక్కలు చేసేసారు కామెడీని. ఒక సినిమాలో 5-6 కమెడియన్స్ చేరుతున్నారు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఇంటర్నల్గా అని ఆయన ఒకసారి ఒక సభలో బాధపడ్డారు. అది నిజమే, యథార్థమే. కాబట్టి మనం ఒకసారి గతకాలపు సినీ వైభవాల్లోకి వెళ్తే, ఆ రోజుల్లో జర్నలిస్టులకు ఒక గౌరవం ఉండేది. ఫిలిం ఇండస్ట్రీ జర్నలిస్టులు అనగానే ఒక ఇంటూరి వెంకటేశ్వరరావు గారు కానీ, లేకపోతే ఒక బొమ్మకంటి సుబ్బారావు గారు కానీ, లేకపోతే ఇంకా బిఏ రాజు, ఆ స్థాయి వరకు ఇదివరకు ఉండే వాళ్ళంతా కూడా, మోహన్ ఒకడు, తర్వాత జీవీజీ అని ఒక ఆయన, తర్వాత శ్రీనివాస్ అని ఒక ఆయన, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి జర్నలిస్టులుగా రాణించారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో జర్నలిస్టులకు ఎంత గౌరవం, ఎంత ప్రతిపత్తి ఉండేదంటే, జర్నలిస్టులు రాసేటువంటి సమీక్షలను చూసి వాళ్ళ నెక్స్ట్ సినిమా భవిష్యత్తుని గురించి ఆలోచించేవాళ్ళు. ఒకసారి ఆ జర్నలిస్టు సద్విమర్శ చేస్తే గనక, నిజంగా సినిమాలో ఒక తప్పు గనక చూపిస్తే గనక ఆ జర్నలిస్టుకు సత్కారం చేసేవారు. ఆ జర్నలిస్టులో నిజంగా రచనా శక్తి, ఆసక్తి రెండు ఉంటే ఆ జర్నలిస్టుని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి ఫిలిం ఇండస్ట్రీలో ఉపయోగించుకునేవాళ్ళండి. అలా ఇండస్ట్రీకి ఉపయోగపడిన వాళ్ళల్లో ఎక్కువగా కమలాకర కామేశ్వరరావు గారు ఒకరు, తర్వాత మన ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒకరు. వీళ్ళిద్దరు కూడా, కమలాకర కామేశ్వరరావు గారు విజయవాడలో జర్నలిస్ట్గా వర్క్ చేసేవారు. ఆయన పేపర్కి ఫిలిం జర్నలిజం మీద సమీక్షలు రాసేవారు. గూడవల్లి రామబ్రహ్మం గారి సినిమాకి సంబంధించి ఒక విమర్శ రాశాడు సినిమాకు సంబంధించి. అలాగే బిఎన్ రెడ్డి గారి సినిమాకి సంబంధించి ఒక విమర్శలు రాస్తే, వాళ్ళు ఎతుక్కుంటూ విజయవాడ వెళ్ళి ఆ ప్రెస్కి వెళ్ళి ఆయన పనిచేస్తుంటే మేము పలానా వాళ్ళం అని వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని, మీరు చాలా బాగా రాశారు, అద్భుతంగా, ఇండస్ట్రీకి రావచ్చు కదా అని తీసుకెళ్ళారు వాళ్ళు. అది జర్నలిస్టుల ప్రభావం అలా ఉండేది ఆ రోజుల్లో.
ప్రతి జర్నలిస్ట్‌ని ప్రతి కొత్తగా వచ్చేటువంటి హీరోలు గాని, హీరోయిన్స్ కానీ, వాళ్ళ కవర్ పేజీలు గాని, వాళ్ళ ఇంటర్వ్యూల కోసం చాలా ప్రాధేయపడేవాళ్ళు. మా ఇంటర్వ్యూలు ఎయండి అని. దానికో అర్హత కావాలి ఇంటర్వ్యూకి. జర్నలిస్ట్‌గా ఆ రోజుల్లో బావుండేది. ఆ తర్వాత జర్నలిజంలో అనేక మార్పులొచ్చాయి. యెల్లో జర్నలిజం వచ్చింది. అవన్నీ వచ్చాయి. తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న బొక్కలెతకటంలో కొంత సిద్ధాస్తులే కొంతమంది జర్నలిస్టులు తయారయ్యారు. ఆనాటి సీనియర్ జర్నలిస్టుల్లో ఇప్పటికి మనగలిగిన వ్యక్తి, ఉన్న వ్యక్తి ఏచూరి వారు. ఏచూరి వారు ఇప్పటికి ఉన్నారాయన. ఆయన వ్యాసాలు గాని, ఆయన రాసేవని సెన్సేషనల్‌గా రాసేవారు. ఇప్పటికీ ఆయన 93 ఇయర్స్ ఓల్డ్ ఏజ్‌లో చెన్నైలో ఉన్నారు. ఇప్పటికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రాసే శక్తి ఉన్నా ఈ నే నే ఈ ఇప్పటి జర్నలిజానికి. ఎందుకంటే ఇప్పుడు పేపర్‌లు లేవు. ఇదివరకు 'సితార', 'జ్యోతి చిత్ర', 'శివరంజని' ఇలాంటివన్నీ ఉండేవి మనకి. ఇప్పుడసలు ఏవి ఫిల్మ్ మ్యాగజైన్స్ ఏవి? లేటెస్ట్‌గా వస్తాయి. యూట్యూబ్స్‌లో వచ్చేస్తున్నాయి. ఏవండీ? శాటిలైట్ ఛానెల్స్ అంటే అసలు పట్టించుకోవట్లేదు. సినిమాలకు సంబంధించి ఏదో వారానికి ఒక రోజున సినిమా బోర్డు, క్లాప్ బోర్డు, సినీ స్టోరీ అని ఏదో పెట్టి రాసేస్తున్నారు తప్ప రోజువారీ సినీ సందడి ఇదివరకు వచ్చేది. సిటీ కేబుల్‌లో వాటిలో సినీ సందడి అని చెప్పి లేకపోతే ఇట్లా సినిమా కబుర్లని ఏవో ఇప్పుడు పెద్ద ఆయుధం ఏంటంటే మనకి వెంటనే వితిన్ సెకండ్స్‌లో అక్కడ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయిపోతుంది. ఆడియో రిలీజ్ కూడా కాదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంగానే ఇక్కడ వెంటనే యూట్యూబ్ ఛానల్స్‌లో కక్కేస్తున్నారు. వక్రంగా చిత్రీకరిస్తున్నారు పైగా. అది. కొంచెం ఒక సీనియర్ మోస్ట్ ఒక వయసొచ్చిన తర్వాత 60, 65 ఏళ్ళొచ్చిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాస్త కుంటటం జరుగుతుంది. లేతే గోడ పట్టుకొని నడవటం జరుగుతుంది. మెట్లెక్కుతూ ఏదైనా గాని హీన స్థితిలో పలానా సూపర్ హీరోయిన్, దైన్య స్థితిలో పలానా టాప్ హీరోయిన్ అని చెప్పేసేసి స్క్రోలింగ్‌లు వెళ్ళిపోతాయి. రీల్స్ వెళ్ళిపోతాయి. రోల్స్ వెళ్ళిపోతాయి. అలాగే ఎంత దరిద్రంగా తయారైపోయింది ఈ రోజున. విషయానికి వస్తే గనక గతంలో ఒక ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. తొలి షెడ్యూల్ ముగించుకున్నాం. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు తొలి షెడ్యూల్ అయింది. ఈ పాట చిత్రీకరణ చేశాము. ఇంతవరకు కథాంశం చేశాము. మలి షెడ్యూల్ ఫలానా ఉందని ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి జర్నలిస్ట్‌కి తేనీటి విందిచ్చి చెన్నైలో శుభ్రంగా హాయిగా మళ్ళీ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ గురించి చెప్పేవాళ్ళు. అప్పట్లో నిర్మాత, దర్శకులు, హీరో, హీరోయిన్ ఆ సినిమాలో ముఖ్య పాత్రల వాళ్ళు కూర్చుని. ఇక తర్వాత శతదినోత్సవ వేడుకలు. ఇప్పుడు బౌన్సర్స్ వీళ్ళందరూ వచ్చి హడావిడి చేస్తున్నట్టుగా అప్పుడు లేదు. చాలా చక్కగా, వినయంగా, విధేయతగా ఓ రామారావు గారు గాని, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, నిర్మాత రేలంగి గారు గాని, జగ్గయ్య గారు గాని ఇలాంటి వాళ్ళంతా కూడా ఉండి పెద్ద పెద్ద శతదినోత్సవ వేడుకలప్పుడే వచ్చేవాళ్ళండి బయటికి. సినిమా సక్సెస్ అయిన తర్వాత విజయ యాత్రకి అని ఇట్లా పెట్టుకోలే ఎవరు. శతదినోత్సవ వేడుకలు ఎక్కడో విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కాబట్టి అప్పట్లో డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి అక్కడ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇక మారిపోయింది. మొత్తం మారిపోయింది. తలకిందులైపోయింది. ఎప్పుడైతే దర్శకుల హవా తగ్గిపోయిందో, ఎప్పుడైతే నిర్మాతల చేతిలో నుంచి కేవలం నిర్మాత ఒక పెట్టుబడిదారుగా, ఒక క్యాషియర్‌గా మాత్రమే బ్యాగుచ్చుకొని తిరిగేవాడిగా మాత్రమే కనబడిందో, ఆ నిర్మాత హవా నుంచి ఇప్పుడంతా కూడా హీరోల హవా నడుస్తుంది. ఇప్పటికి కూడా హీరోస్, హీరోస్, హీరోస్. సినిమా ఇండస్ట్రీని రూలింగ్ చేస్తుంది హీరోలు. ఆ రోజుల్లో ఉన్నది. కాకపోతే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళిద్దరికీ కాంపిటీషన్ ఉండేది. ఎన్టీఆర్ గారి గ్రూపు, నాగేశ్వరరావు గారి గ్రూపు అని ఉండేది. ఎన్టీ రామారావు గారి నిర్మాతలంతా ఒక గ్రూపు, నాగేశ్వరరావు గారి నిర్మాతలంతా ఒక గ్రూపుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు కూడా వచ్చేటప్పటికి నవయుగ పిక్చర్స్ అని ఉండేది. ఆ నవయుగ పిక్చర్స్ అన్నీ కూడా నాగేశ్వరరావు గారి సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు. అన్నపూర్ణ పిక్చర్స్ అని. రామారావు గారి దగ్గరికి వచ్చేటప్పటికి రామారావు గారికి ఎక్కువగా సినిమాలు విజయ పిక్చర్స్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. అక్కడ గ్రూపిజాలయినాయి. సరే మొత్తానికి ఈ రాజకీయాలు అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి ఏదైనా సరే నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చేసేసారు. హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కాస్త అక్కడ
రాజకీయాలు తగ్గి ఏకైక చక్రాధిపతి ఛత్రాధిపతి ఎన్టీఆర్ గారే ఉండేవారు అప్పుడు ఆ రోజుల్లో. కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీకి వస్తే ముందు వారికి తెలియాల్సింది ఇన్ఫర్మేషన్, పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు వచ్చారు. అప్పట్లో ఒక కాంపిటీషన్ ఉండేది, ఒక స్పోర్టివ్నెస్ ఉండేది, ఒక బ్లెస్సింగ్స్ ఉండేవి, లేకపోతే పోటీ ఉండేది. అక్కడ పోటీతత్వం ఉండేది. తర్వాత ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా చోటు చేసుకున్నాయి. నిర్మాత దర్శకులకు హీరోలే ఆఫర్ ఇచ్చేవాళ్ళు, మీరు సినిమా చెయ్యండి, నేను ఇస్తున్నాను అని. అప్పట్లో కాస్త గౌరవం ఉండేది. ఎన్టీ రామారావు గారు కానీ వాళ్ళంతా కూడా ఒక ప్రొడ్యూసర్కి కానీ లేకపోతే ఒక దర్శకుడికి కానీ వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఇచ్చారు సన్నగిలిన రోజుల్లో. ఒకనొక సందర్భంలో కేవీ రెడ్డి గారికి పాపం సినిమాలు తగ్గిపోయినాయి. సినిమాలు హిట్ లేనప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారు విజయ పిక్చర్స్ నుంచి తొలగించారు కేవీ రెడ్డి గారి సినిమాలు లేకుండా. పాపం ఆయన చాలా అస్వస్థతకు గురయ్యి షుగర్ వ్యాధి ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడి ఆసుపత్రి పాలైనప్పుడు అప్పుడు సహాయం చేసేవాళ్ళు కూడా లేని సమయంలో ఎన్టీ రామారావు గారు 30,000 రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చారు ఆయనకి సహాయంగా. 30,000 రూపాయలతో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కేవీ రెడ్డి గారు కోల్పోలే స్థితి అది. ఆ డబ్బు ఎలా చెల్లించాలో మొహమాట పడుతుంటే గురుగారు భయపడొద్దు, నాకు శ్రీకృష్ణ సత్యకు మీరే డైరెక్టర్ అన్నారు. పేరుకు మాత్రమే, ఎందుకంటే ఆయనకు ఓపిక లేదు కేవీ రెడ్డి గారికి. వచ్చి ఎప్పుడో ఒక రోజు వచ్చేవాడు షూటింగ్ అప్పుడు. ఆయన రాగానే రామారావు గారు గౌరవించి దర్శకత్వ బాధ్యతలన్నీ ఆయనకు అప్పచెప్పి ఆ రోజున మీరే చూడండి అని డైరెక్టర్ కుర్చీ ఆయనకి ఇచ్చేవారు రామారావు గారు. 30,000 రూపాయలు అప్పుడు ఇచ్చాను కదండి మీరంటే, ఇగో మీకు రెమ్యూనరేషన్గా ఈ సినిమాకి ఇస్తున్నాను గురువు గారు అనేవాడు. అంటే కేవీ రెడ్డి గారి మీద అంత గురుభక్తి ఉండేది రామారావు గారి. శ్రీకృష్ణ సత్య మొత్తానికి డైరెక్ట్ చేసింది ఎన్టీ రామారావు గారే పూర్తిగా. అయినా కూడా కేవీ రెడ్డి గారిని ఆ సినిమాకి దర్శకుడు అనుకున్నారు. అదే ఆయన ఆఖరి చిత్రం. కేవీ రెడ్డి గారి తర్వాత చనిపోయారు. అంటే పూర్వపు గత కాలపు సినీ వైభవాలు అంత సఖ్యతతో, సభ్యతతో, సంస్కారంతో, సహృదయంతో ఒకే కుటుంబంగా మెలిగే విధంగా ఉండేది. షూటింగ్స్ జరుగుతున్నాయి అని అనగానే షూటింగ్ గ్యాప్స్లో చక్కగా ఒక విజయ గార్డెన్స్లోనో లేకపోతే జమినీ గార్డెన్స్లోనో ఎక్కడో బయట అలా కూర్చొని కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఒక హీరో, హీరోయిన్, కమెడియన్ అనేది భేదాభిప్రాయం లేకుండా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అంతా కలిసి, అలాగే భోజనాలు కూడా అంతే కలిసి చేసేవాళ్ళు చాలా చక్కగా. ఇప్పుడు అంతా కార్వాన్స్, ప్రతి ఒక్కళ్ళు కార్వాన్లోకి వెళ్ళటం, చాటింగ్ చేసుకోవటం, లేదా ఫోన్ మాట్లాడటం, తినటం, బయటికి రావటం, షూటింగ్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోవటం. సెక్యూరిటీలు, జోకులు, ఎక్కువ మాట్లాడితే చులకన అయిపోతుందేమో, లేకపోతే ఎక్కువ మాట్లాడకూడదేమో, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా చోటు చేసుకున్నాయండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈవెంట్స్ చేసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అయిందని, లేకపోతే 60 ఏళ్ళు అయిందనో ఏదైనా చేసుకున్నా కూడా రెడ్ కార్పెట్ దగ్గర అనకూడదు, కానీ లేనిపోయిన భేషజాలు, లేనిపోయిన అహంకారాలు, అహంభావాలు ప్రదర్శిస్తున్నారు. ఒక సినిమా వేసిన వాళ్ళు కూడా 100 సినిమాలు వేసి ఒక ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళలాగా పోజులు ఇచ్చేస్తున్నారు. తర్వాత హీన స్థితి, దైన్య స్థితి ఏంటంటే జర్నలిస్టులు అండి ఎక్కువైపోయినాయి. ఛానల్స్ ఎక్కువైపోయినాయి. శాటిలైట్ ఛానల్స్ కన్నా కూడా యూట్యూబ్ ఛానల్స్ రావడంతో ప్రతి ఒక్కళ్ళు ఓ జర్నలిస్టే, ప్రతి ఒక్కళ్ళు ఒక కెమెరామెనే, ప్రతి ఒక్కళ్ళు ఒక యాంకరే. 1000 మైకులు ఒక్క నోటి ముందు పెట్టేస్తారు. 1000 మైకులు వచ్చేస్తున్నాయి, 1000 కెమెరాలు వచ్చేస్తున్నాయి. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ప్రాధాయపడుతున్నారు జర్నలిస్టులు భిక్ష భిక్ష అన్నట్టు. ఆ వస్తున్న వాళ్ళందరి చుట్టూ మూగేసేసి వీళ్ళే వాళ్ళకి బూస్టప్ చేసేస్తున్నారు. ఎంత దరిద్రంగా, ఎంత నీచంగా ఉందంటే జర్నలిస్టుల పని. కామెంట్స్ స్థాయి ఎదిగిపోయింది వాళ్ళ మీద, చులకన భావం ఎదిగిపోయింది. దానికి చక్కటి శ్రీకారం ఎక్కడ చుట్టారంటే సుమ గారు ఒకానొక సందర్భంలో బయట ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులు టిఫిన్గా తినండి, భోజనంగా చేసి రావద్దు అని ఒక కామెంట్ చేస్తే దానికి రెస్పాండే అవ్వలేదండి ఎవరు. జర్నలిస్టులు అందరూ నిరసన తెలియచేయడం కానీ, ప్రెస్ మీట్ నుంచి బాయ్కాట్ చేయటం కానీ ఎవరూ చేయలేదు.
ఎవరో ఒకళ్ళు మాత్రం అడిగారు, మీరు ఇలా మాట్లాడటం బాగుండలేదండి. సరేనండి, టిఫిన్గా చేసి రండి అని చెప్తే చాలా అని మళ్ళీ ఆవిడ ఇంకో సెటైర్. ఇవన్నీ ఎందుకని ఎందుకని అనిపించుకోవాల్సి వస్తుంది జర్నలిస్టులు. జర్నలిస్టులు లేకపోతే, జర్నలిస్టులు పబ్లిసిటీ ఇవ్వకపోతే ఆ సినిమా హిట్ లేకపోతే ఫట్టు. మోసేస్తున్నారు జర్నలిస్టులు. బాగుండని సినిమాను కూడా ఇస్తున్నారు. వాళ్ళే ఎంపిక, రేటింగ్ వాళ్ళే ఇచ్చేస్తారు. వాళ్ళు చూసొచ్చి వాళ్ళ కళ్ళతో చాలు, 2 కళ్ళతో రేటింగ్ ఇచ్చేస్తారు. ఈ సినిమాకి ఇంత రేటింగ్ ఇస్తున్నాము, 5.8, 4.8, 7.8 అని. అంటే వాళ్ళు రేటింగ్ ఇవ్వగానే చూసేస్తారనే పిచ్చి జనాలు అంత లేరు. తర్వాత ఈ రోజున థియేటర్స్కి వెళ్ళే జనాలే లేదు. అసలు ఏ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా లేదు. ఇక ఈవెంట్స్ ఇదివరకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ అని అవన్నీ ఉండేవి. ఇప్పుడు మొత్తం తీసి ఏకంగా ముహూర్తం షాట్ లేదు, ఏమీ లేదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అని పెడుతున్నారు సినిమాలు. కోకొల్లలుగా సినిమాలు, ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమాలు వస్తున్నాయి, ఏ హీరో వస్తున్నాడు, ఏ కొత్త హీరోయిన్, ఏమీ లేదు. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సినిమా డైరెక్టరు, అలాగే సినిమాల్లో నటుడు కూడా అయినటువంటి మన చనిపోయిన చలపతిరావు గారి అబ్బాయి ఉన్నాడు కదా, చలపతిరావు గారి అబ్బాయి కామెంట్ చేశాడు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏమిటి అసలు అవి, ఏమి ఫంక్షన్స్ ఏనా అని చెప్పి. నిజంగానే ఎవరికి వాళ్ళే కౌంటర్స్ వేస్తున్నారు, ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎవరికి వాళ్ళే అసలు ఏం మాట్లాడుతున్నారు, సినిమా గురించి మాటలు లేవు, భజన మూత. ఆ ఫంక్షన్లకి చీఫ్ గెస్ట్గా ఒక మెగాస్టార్ లాంటి వాళ్ళు ఎవరో వస్తే ఇక మెగాస్టార్ వాళ్ళకే ఫోకస్ అవుతుంది, ఆ సినిమాకి సంబంధించి ఏం లేదు. సినిమా కథ గురించి డిస్కస్ చేయటం కానీ, ఈ సినిమాలో మీరు ఏంటి ఏ పాత్ర అని కానీ ఏమీ అడగటం లేదు. ఫస్ట్ సినిమాతోనే అదరగొట్టేశాడు, మంచి ఫ్యూచర్ ఉందంటాం. ప్రతి ఒక్కళ్ళు ఆ వచ్చినటువంటి గెస్ట్ ఒక స్టార్కి, పెద్ద బిగ్ స్టార్కి పాదాభివందనాలు, శిరసాభివందనాలు. నిర్మాతలు కాళ్ళ మీద పడిపోతున్నారు, దర్శకులు కాళ్ళ మీద పడిపోతున్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్, ఒకళ్ళేంటి అందరూ కాళ్ళ మీద పడిపోవటం. ఇండస్ట్రీకి మీరే దిక్కు, ఇండస్ట్రీకి మీరే పెద్ద అన్నట్టుగా అయిపోయి జర్నలిస్టులు కూడా అట్లాగే తయారైపోయారు. జర్నలిస్టులు కూడా అంతే. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటో తెలియదు. ఒకసారి ఒక్కొక్క జర్నలిస్టు, నిజంగా చెప్తున్నాను, నిర్మాణాత్మకంగా, విమర్శనాత్మకంగా, సహేతుకంగా అడిగే విధానంగా అడగట్లేదండి ప్రశ్నలు. యాంకర్స్ కూడా అంతే. ఒక సుమ గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎట్లా ఉంటున్నాయంటే సిల్లీగా క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి, మోహన్ బాబు గారు అంటే ఇష్టమా, మంచు విష్ణు అంటే మీకు ఇష్టమా, ఇట్లాంటి క్వశ్చన్లు. అలాగే మరి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మానందం అంటే ఇష్టమా, ఆయన సినిమాలు ఇష్టమా అని, ఇట్లా ఈ క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయి. తర్వాత వాదోపవాదాలు ఎక్కువైపోయినాయి. ఒకసారి ఎట్లా ఉంటుందంటే జర్నలిస్టుల మీదే తిరుగుబాటు చేస్తున్నారు స్టేజీ పై నుంచి. ఇప్పుడు వస్తున్నటువంటి హీరోలు కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది వరకు మీరు అడిగే క్వశ్చన్ సరిగా లేవు అని డైరెక్ట్గా అడిగేస్తున్నారు. వీళ్ళు కూడా వాదోపవాదాలకు దిగుతున్నారు. ఆ మధ్య కాలంలో మరి నిజంగానే బండ్ల గణేష్ గారికి ఒక లేడీ జర్నలిస్ట్కి చాలా గొడవ అయింది ఇష్యూ. మీరు పలానా అన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే, లేదు అలా అనలేదని, లేదు నువ్వు చేస్తా, ప్రూవ్ చేస్తా నా దగ్గర, ఇదే వాదోపవాదాలు. అసలు ఎందుకని ఈ వివాదాల్లోకి ఈ రోజున మరి జర్నలిజం, సినీ జర్నలిజం ఇరుక్కుంటోంది, అలాగే ఎందుకని ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. ఒక్క సినిమా నటనతోనే తలెగరేస్తుంటాడు, హెయిర్ స్టైల్ అంతా తిప్పేసుకుంటుంటారు, అసలు ఎక్కడికో చూస్తూ ఉంటారు దృష్టి. అయ్యా అవి అనకూడదు కానీ హీరోయిన్స్గా నటించిన వాళ్ళ దుస్తులు చూస్తుంటే ఎంత దరిద్రంగా తయారైందా. మరి నిజంగా చెప్పాలంటే ఈ రోజున వస్త్రధారణ ఎంత చండాలంగా వేసుకొని మరి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్స్కి హాజరవుతున్నారు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ ఏదైనా సరే మైక్లో, అమ్మ వస్త్రధారణ చాలా ముఖ్యం, ఇదివరకు చీర కట్టుకొని వచ్చేవారు జయప్రద, జయసుధ, ఆ స్థాయి జయచిత్ర గారు కానీ, అలాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉండేది, చక్కగా నిండుతనంతో వచ్చేవాళ్ళు ఫంక్షన్స్కి. ఇప్పటికీ అలాగే వస్తున్నారు వాళ్ళు. రాధ కానీ, రాధ గారు కానీ, ఎవరైనా వాళ్ళని మించిన మహానటీమణుల ఇప్పుడు వీళ్ళంతా హీరోయిన్లు, జయసుధ గారిని వీళ్ళందరినీ మించిన వాళ్ళు.
వాళ్ళు ఇప్పటికి ఎంత చక్కగా వస్తున్నారండి. ఎంత గౌరవప్రదంగా వస్తున్నారు ఫంక్షన్స్‌కి పిలిస్తే ఓపిక చేసుకొని. అన్నపూర్ణమ్మ గారు గాని ఎవరైనా. చెప్పాలి. అమ్మ వస్త్రధారణలో మార్పు తెచ్చుకోండి అని పెద్ద హీరోస్ చెప్తే ఎందుకు వినరు ఇప్పుడొచ్చే హీరోయిన్‌లు. బికినీలేసుకొని లేతే చిన్నవేసుకొని హాఫ్ స్కర్ట్స్ ఏసుకొని, శ్రీలీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రతి హీరోయిన్ ఈ రోజున వచ్చేవాళ్ళంతా. ఎంత దరిద్రంగా అండి. ప్రతి ఒక్కళ్ళు ఆకర్షితులవుతారు. వాళ్ళ మీద ఏ భావం కలుగుతుందండి చూసేవాళ్ళకి. సరే ఇహ ఫంక్షన్‌లు ఎలా జరుగుతున్నాయో తెలీదు. ఒక చిన్న ఆడిటోరియంలో చేసేస్తారు. మమ్మ అనిపిస్తున్నారు. గుడ్ బై చెప్తున్నారు. ఎక్కడ ఇంటరాక్షన్ ఉంది? ప్రేక్షకుల ఇంటరాక్షన్ ఎక్కడుంది? ఎక్కడో నోవాటెల్‌లోనో అట్లాంటి దాంట్లో చేరితే లోకల్‌గా ఉన్నవాళ్ళు ఎవ్వరైనా అంత దూరం వెళ్ళగలరా? బస్సులున్నాయా? సామాన్య ప్రేక్షకుడు ఆ టీవీలో వస్తుంది గదా! ఏదో యూట్యూబ్ ఛానల్స్ వస్తుంది కదా! చూసేయచ్చులే అని చాలామంది ఎళ్ళట్లా. కాస్ట్‌లీగా కార్లు ఉన్నవాళ్ళు, కాస్ట్‌లీ పర్సన్సే ఎళ్తున్నారు ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌కి. అసలు అది సారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌కి. మరి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇలా ఉన్నప్పుడు ఇంక ఏంటండి? గత కాలపు వైభవ చిహ్నాలు ఎక్కడున్నాయి? గత కాలంలో జర్నలిస్టులకు ఉన్న విలువ ఈ రోజుల్లో ఉన్నదా విలువ? గత కాలంలో శతదినోత్సవ వేడుకలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు అరుదైనటువంటి ఒక చిత్రాన్ని నేను మీ ముందు ఉంచాను. చూడండి. ప్రొడ్యూసర్స్ కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు కింద కూర్చొని వింటున్నారు ప్రొడ్యూసర్ చెప్పే మాటలు. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్‌కి విలువ వచ్చింది. ఆ తర్వాత దర్శకుడు సెట్‌లోకి వస్తుంటే హీరో, హీరోయిన్ అందరూ లేచి నిలబడి నమస్కారాలు చేసేవాడు. తర్వాత దర్శకుడు సెట్‌లోనే డెసిషన్ తీసుకునేవాడు. ఓ చక్రపాణి గారు గాని, లేకపోతే నాగిరెడ్డి గారు గాని, కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే 'మిస్సమ్మ' సినిమాలో మరి భానుమతి గారు సమయానికి షూటింగ్‌కి రాకపోయేటప్పటికి అప్పటికప్పుడు ఆవిడని తొలగించేసేసి ఆ ప్లేస్‌లో మళ్ళీ సావిత్రి గారిని పెట్టి మళ్ళీ మొదటి నుంచి 'మిస్సమ్మ' సినిమా తీశారు. ఆ రోజుల్లో డెసిషన్ అలా ఉండేది. ఒక్కళ్ళు పన్నెత్తు మాట అన్న పాపాన ఉండదు. అలాగే 'మాయాబజార్' షూటింగ్ అప్పుడు అంతే. కొన్ని కొన్ని అవకతవకలు జరుగుతుంటే హీరోలు, హీరోయిన్‌లు అంతా నవ్వుకుంటూ ఉంటే కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు లోపలికెళ్ళి సెట్‌లోకెళ్ళి మీరిలా నవ్వులాటకు కాదు వచ్చింది ఇక్కడ సినిమాలో వెయ్యటానికొచ్చారు. మీరేదైనా నవ్వుకోవాలి పర్సనల్ ఉంటే బయటికెళ్ళండి. మేము డిస్కషన్ చేస్తున్నాం స్టోరీ గురించి. మేమంతా తర్జన భర్జన పడి ఆ పౌరాణికాలు తీసి, ఆ గ్రంథాలు తీసి మేము డిస్కస్ చేస్తుంటే మీరు లోపల నవ్వుతుంటే డిస్టర్బెన్స్ కాదా? ఆ మాత్రం తెలీదా అని గట్టిగా అరిచిన రోజులు కూడా ఉన్నాయి. 'మాయాబజార్' సినిమా షూటింగ్ అప్పుడు. 'మాయాబజార్' సినిమా షూటింగ్ అప్పుడు డైలాగ్ డెలివరీలో పెద్ద పెద్ద హీరోలందరికీ కూడా రామారావు గారు లాంటి వాళ్ళు కూడా తప్పులు చెప్తే రీటేక్‌లు చేశారు. ఇప్పుడు సింగిల్ టేక్. మళ్ళీ హీరోలే డైరెక్ట్ చేసేస్తున్నారు. పాటల చిత్రీకరణ పబ్లిక్‌గా చెప్పేస్తున్నారు మీటింగుల్లో. ఆ సినిమా పాట చిత్రీకరణ కంప్లీట్‌గా మేమిద్దరమే కంపోజ్ చేసుకున్నాం. డాన్స్ కంపోజింగు. అంటే ఆ సినిమా నృత్య దర్శకుడిని అన్‌పాపులర్ చేయటమేగా. అరగంటలో ఫినిష్ చేసేసాం పాటని అని చెప్పేసి గొప్పగా. అది ఏమాత్రం సబబు, ఏమాత్రం సంస్కారం అండి. ఇట్లాంటివి ఇంకా నీచాతి నీచంగా తయారైపోతున్నాయి. భవిష్యత్తులో ఇంకా అందుకనే చాలామంది ఎందుకొచ్చింది ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌కి ఎళ్ళటం మనం అని చెప్పి వెళ్ళట్లేదు. చాలామంది ఎళ్ళట్లేదు. ఇంటి దగ్గరే కూర్చొని చూస్తున్నారు. వెళ్తే మహా ఎళ్తే అభిమానులు ఎళ్తున్నారు. ఖాళీగా ఉంటే ఆ హీరోలకి డేట్లు ఖాళీగా ఉంటే ప్రతి ఫంక్షన్‌కి ఎళ్తున్నారు. వాళ్ళెళ్తే చాలు. వాళ్ళొస్తే చాలు. వాళ్ళ పాదం మోపితే చాలు. వాళ్ళు భజన మోత ప్రతి ఒక్కడు వచ్చినటువంటి ఆ పెద్ద స్టార్స్‌ని భజన చేసేయటం. వాళ్ళ కాళ్ళ మీద పడిపోవటం. వినయ విధేయతలతో చేతులు కట్టుకోవటం. ఇవన్నీ అసలు ఈ రోజున ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ తెలియట్లేదు. థియేటర్స్‌లో సినిమాలు తెలియట్లేదు. ప్రేక్షకులు సినిమా థియేటర్‌లకి ఎళ్ళట్లేదు. ఓటీపీ అంటున్నారు. ఓటీపీలో విజయవంతం అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. 200,00,00,000 అంటున్నారు. 800,00,00,000 అంటున్నారు. 1,500,00,00,000 అంటున్నారు. వచ్చేసింది ఒక రోజులోనే 1,200,00,00,000 అంటున్నారు. ఏంటి ఈ కోట్లేంటో, వేసుకుండే కోట్లో, మామూలు కోట్లో, కోట్ల రూపాయలు తెలియని పరిస్థితిలాగా అయోమయంగా ఉంది.
జర్నలిస్టులే బుర్రలు పట్టుకుంటున్నారు, పెద్ద సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఒకళ్ళనొకళ్ళు మొహాలు చూసుకుంటున్నారు. క్వశ్చన్స్ అడగడానికి కూడా భయపడిపోతున్నారు. క్వశ్చన్స్ అడిగితే ఎలాంటి ఆన్సర్స్, ఎలాంటి రివర్ట్ వస్తుంది అక్కడి నుంచి వాళ్ళకి అని చెప్పి. ఇది ఈనాటి సినీ వైభవం. కాబట్టి ఇవాల్టి కన్నా నిన్న మిన్న, నిన్నటి కన్నా మొన్న మిన్న, మొన్నటి కన్నా గత కాలపు సినీ వైభవాల మిన్న అని మనం చెప్పుకోవాలి. ఇదే కండిషను, ఇదే పోకడలు డైలీ వచ్చే సీరియల్స్లో కూడా చోటు చేసుకున్నాయి. కాకపోతే అవి గుప్తంగా, గోప్యంగా స్టూడియోలో జరుగుతుంటాయి. వాటికి ఇలాగ ప్రీ రిలీజ్లు ఇవన్నీ ఉండవు కాబట్టి అక్కడ విశేషాలు, అక్కడివి ఆ డామినేషన్ నేచర్స్ మనకి తెలియదు, పబ్లిక్కి తెలియదు. కవరేజీలకు కూడా ఎవరు వెళ్ళరు కూడా ఇంట్రెస్టింగ్గా. సీరియల్స్, డైలీ సీరియల్స్ అంటే వాళ్ళు డైలీ సీరియల్స్లో బిజీలో ఉండిపోతారు. రోజుకి 5-6 ఎపిసోడ్స్ తీసి పారేసి వదిలేసేయాలి జనంలోకని. కాబట్టి అసలు ఆ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఆ సీరియల్స్కి సంబంధించి పాపం ఆ ఏకాగ్రతతో ఉంటారు. ఉదయం ఇప్పుడు 6 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి రాత్రి 12 దాకా చేసి ఇళ్ళకెళ్ళి అలసిపోయి సొలసిపోయి పడుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి వచ్చే ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ టెన్షన్ పడతారు, డైరెక్టర్స్ టెన్షన్ పడతారు. ఎందుకంటే ఛానల్ వాళ్ళకి నచ్చాలి తీసిన ఎపిసోడు, లేకపోతే మళ్ళీ తీయమంటున్నారు, లేకపోతే మధ్యలోనే ఆపేస్తారు, మనకి డబ్బులు రావు. ఈ రోజున ఫైనాన్షియల్గా ఛానల్స్ వాళ్ళ మీద ఆధారపడుతున్నారు, ప్రొడ్యూసర్లు కూడా డబ్బులు లేక. వాళ్ళు ఇస్తేనే షూటింగ్లు అన్నట్టు డైరెక్టర్లు కూడా అట్లాగే ఉన్నారు. సో డైరెక్టర్లకి ఇక్కడ ఏం లేదు, డామినేషన్ అంతా కూడా ఛానల్స్ వాళ్ళ సజెషన్స్తో జరుగుతుంటాయి. ఎవరు చెప్తే ఎవరో వాళ్ళు వస్తున్నారు, 10 మంది డైరెక్టర్లు అవుతున్నారు. ఒక్కో సీరియల్కి 10 మంది డైరెక్ట్ చేస్తారు. ఎవరు అసలు డైరెక్టర్ ఎవరో మనకే తెలియకుండా ఉంది. కెమెరామెన్కి వచ్చి 10 మంది చెప్తారు డైరెక్షన్. కెమెరామెన్, చీఫ్ కెమెరామెన్లు కూడా బాధపడుతూ ఉంటారు, ఎవరి మాట వినాలి. అసోసియేట్ డైరెక్టర్ దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రతి వాళ్ళు చెప్పటమే సలహాలు. అలా అయిపోయింది. సో మనం వద్దు, సీరియల్స్ జోలికి వెళ్ళొద్దు. అదొక మహాసముద్రం, నిత్యం పోరు, అది హోరు, ప్రతినిత్యం జీవన పోరాటం, అది జీవిత పోరాటమే. సో గతకాలపు వైభవ చిహ్నాలని తలుచుకొని మాయాబజార్ కానీ, గుండమ్మ కథ కానీ, జగదేక వీరుని కథను కానీ, ఏదైనా మిస్సమ్మని కానీ, ఏదైనా అప్పు చేసి పప్పుకుడు కానీ, పాతాళ భైరవి కానీ, ఇట్లాంటి సినిమాల గురించి ఒక్కసారి స్మరించుకొని ఆనందిద్దాం. భవిష్యత్ తరాల వారికి ఈనాటి హీరోలకు ఆనాటి సినిమాలు తెలియకపోతే ఒక్కసారి గూగుల్లో కానీ, ఒకసారి నెక్స్ట్లో కానీ, లేకపోతే మూవీ ఛానల్స్లో కానీ చూసుకోండి. ఇంట్లో మీకు టైం ఉన్నప్పుడు, షూటింగ్ లేనప్పుడు ఆ రోజున ఎంత ప్రతిభావంతంగా నటించారు, ఎంత డెప్త్ ఉంది, డైలాగ్స్లో ఎంత వాల్యూ ఉంది, సింగిల్ లైన్ డైలాగ్లో, పాటల్లో ఎంత సాహిత్యం ఉంది, ఎంత మాధుర్యం ఉంది, పాడిన సింగర్స్లో ఎంత మాధుర్యంతో పాడారు, అవన్నీ మనకి బాలు గారు చెప్పేవారు గత కాలంలో ఇలా జరిగేది షూటింగ్ అని. ఈ రోజున బాలు గారు లేరు, బాలు గారితోనే అంతమైపోయింది గతకాలపు వైభవ చిహ్నాలు మనం వినేది స్వరాభిషేకంలో. ఆయన చెప్తూ ఉంటే నోరెళ్ళబెట్టి వినేవాళ్ళం. తెలుగు భాషను, తెలుగుతనాన్ని, తెలుగు సినిమా గొప్పతనాన్ని చెప్పేవాళ్ళు ఈ రోజున లేరు ఆయన తర్వాత. ఈ రోజున ఎవ్వరికీ తెలియదు. ఈ రోజున్న గాయని గాయకులకు కానీ, వర్ధమాన గాయని గాయకులు కానీ, సీనియర్ గాయని గాయకులు కానీ, ఆ దిక్సూసి ఆ మహనీయుడు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 4 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత ఈ రోజుకు సాధించారు. రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం పక్కన బాలు గారి విగ్రహం పెట్టడం ఓ విధంగా సిగ్గుచేటుగా ఉంది. ఇన్నేళ్లు పట్టింది ఏంటి అని. మరి ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఎవరైనా తలుచుకోలే. చివరికి ఎవరో శుభలేఖ సుధాకర్ గారు ఒక్కరే ఒంటరిగా కూర్చొని, పైగా ఎస్పి శైలజ గారు కూడా పక్కన లేకుండా పూజ చేశారు కూర్చొని. మరి ఏంటో ఆ రాజకీయాలు తెలియట్లే. ఏదో మొత్తానికి బాలుగారి విగ్రహం వస్తుంది రవీంద్ర భారతిలో, సంతోషం. ఇంకా అంతే, ఆయనతోనే ముగిసిపోయింది శకం. సో ఫ్రెండ్స్, గతకాలపు సినీ వైభవాలను ఒక్కసారి స్మరించుకుందాం, స్ఫురణకు తెచ్చుకుందాం. ఆవకాయ అన్నం, అమ్మ పెట్టిన ఆవకాయ అన్నం, అమ్మమ్మ పెట్టిన మాగాయ అన్నం
రుచి మర్చిపోలేము మనం. అవి గుర్తు చేసుకొని ఇప్పటికి ఆహా ఏమి రుచి అనరా మైమరిచి అనుకుంటూ ఉంటాం. అలాగే ఆ సినిమాల గురించి కూడా అనుకుంటూ స్మరించుకుందాం. గతం మాత్రం బంగారం, భవిష్యత్తు తెలీదు, భవిష్యత్తు అధోగతి, భవిష్యత్తు వాస్తవంగా దోస్తే విష సంస్కృతిలో చిక్కుకుంటుంది సినీ మీడియా మొత్తం. జర్నలిజం కానీ సినిమాలు కానీ. అవి స్వస్తి భవదీయుడు నారుమంచి.